ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ గాలమా. మమతలు పెంచి టిరడెరడెరడెం మనసులు విరిచి కిరిడెరడెరడెం చలగాటమాడుతావు న్యాయమా. అయ్యో అయ్యో అయ్యయ్యో ఎంత పని అయిపోయినది రోజక్కాయ్. జగనన్న కూకో అంటే కూకునేదానివి, జగనన్న లే అంటే లేచి నించునేదానివి. అట్లాంటిది నిన్ను ఎల్లవమ్మా అన్నాడా జగనన్న. ఎట్ట మనసు వచ్చిందా జగనన్నకి. అయినా సొంత చెల్లెలు షర్మిల చెల్లెల్ని అంపించాడు. రోజక్క ఎంత తోటకూరలో తడిమ. ఇప్పుడు ఈ సేమ ఏంటంటే ఇన్నాళ్ళు నగరిలో వానొచ్చేసిందో ఈ వరదొచ్చేసింది, ఉరుమొచ్చేసిందో ఈ మెరుపొచ్చేసింది అన్నట్టు తెగ ఎంజాయ్ చేసిన రోజక్కయ్యకి ఇప్పుడు జగనన్న సాగిచ్చే పనిలో ఉన్నాడట. నగరిలో ప్లాన్ పార్టీ సాగనాగిపోవడానికి రోజక్కే కారణమని, అసలు పోయిన ఎలక్షన్లలో రోజక్కని ఓడించింది సొంత పార్టీ కార్యకర్తలేనని ఇన్నాళ్ళకు జగనన్నకి అర్థమయ్యేట్టు ఎవరో గట్టిగా చెప్పారట. అవన్నీ ఇన్న జగనన్న దొబ్బేమనండే అన్నాడట. పైగా పాపాల మాంత్రికుడు పెద్దిరెడ్డితో ఆస్తమానం గిలికజ్జాలు ఎట్టుకునేది రోజక్కయ్య. ఆ తాతయ్య అంత ఈజీగా ఎట్లా వదిలేస్తాడు. అందుకే కరెక్ట్ టైంలో మేకు దింపాడు. రోజక్కయ్య చేసిన పత్తి వ్యాపారం అంతా బయట పెట్టాడట పెద్దిరెడ్డి. నగరిలో అన్నదమ్ములతో కలిసి అమ్మగారి ఏటేటి చేశారు, సొంత పార్టీ కార్యకర్తలను ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టిందో మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడట. రోజా ప్లేస్ లో ఆ గాలి ముద్దు కృష్ణనాయుడు చిన్న కొడుకు గాలి జగదీశ్ను పార్టీలోకి తీసుకున్నట్టు వ్యవహారం సెటిల్ చేశాడు అంటున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటేనే, ఆ మాట ఇస్తానంటేనే పార్టీలో చేరతానన్నాడట ఆ జగదీశ్. దానికి జగనన్న కూడా ఓకే చెప్పాడని అంటున్నారు. అంటే ఏటి నగరిలో రోజక్కయ్య సీటు సింపేశాడు అన్నట్టు జగనన్న. పోయిన ఎన్నికల్లో 45,000 ఓట్ల తేడాతో సిత్తుగా ఓడిపోయింది గిలికజ్జాల తల్లి. ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినా ఎందుకొచ్చావు తల్లి అని జనం తిరగబడ్డారు. చివరికి ఎన్నికల్లో వాతలు పెట్టారు. చివరాఖరికి ఇప్పుడు జగనన్న కూడా రోజాను వదిలించుకునే పనిలో పడ్డాడు. ఇప్పటికే రోజా ఎక్కడ అడిగెడితే అక్కడ అంతా లెగ్గుమయమా అంటున్నారు. పైగా రోజా నోటంటే ఏ మాట వచ్చినా దానికి వ్యతిరేకంగా జరిగిద్దని చాలా మంది అంటుంటారు. అట్టా జగనన్నే సీఎం అన్నదనే ఆయన గోరి సీటు సిరిగిందని కూడా అంటుంటారు. అందుకే లేనిపోని తలకాయ నొప్పి నాకెందుకు రా బావా అని జగనన్న ఈసారి దత్తు చెల్లెల్ని ఎంత దూరం పెడితే అంత మంచిది అనుకుంటున్నాడట. పైగా నగరిలో ఇప్పుడున్న ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కు తమ్ముడు గాలి జగదీష్ కి వ్యవహారం చెడిపోయిందట. ఎలాగూ ఇద్దరి మధ్య వైరం ఉంది కాబట్టి దాన్ని రాజకీయానికి వాడుకుంటే సరిపోయే అన్నట్టు చూస్తున్నారట వైసీపీ వాళ్ళు. ఏటైనా ఇన్నాళ్ళు జింగిలాల జింగిలాల జింగిలాలో జింగిలాల జింగిలాలో అన్నట్టు తెగ ఎంజాయ్ చేసిన రోజక్కయ్య ఇప్పుడు జగనన్న సాకిస్తున్నాడని తెలిసి చిన్నబోతుందట. అసలే ఆ ఏడుకొండలవాడి ప్రత్యేక దర్శనం టికెట్ దొంగతనంగా అమ్ముకుందని, ఆడదాం ఆంధ్ర పేరుతో ఎట్టబడితే అట్ట ప్రభుత్వ సొమ్ము సాపా చేసిందని ఆరోపణలు ఉన్నాయి. పైగా చంద్రబాబు గారిని జైల్లో ఎడితే రోజక్కయ్య టాపాసులు కలిసి సంబరాలు చేసుకుంది. అవన్నీ టీడీపీ వాళ్ళు మర్చిపోలేదు. ఏది ఏటైనా ఇన్నాళ్ళు జగనన్నని చిన్న మాట అంటే చాలు సీమ టపాకాయల పేలిపోయిన రోజక్కయ్య ఇప్పుడు జగనన్నే నగరిలో తన సీటు సింపెత్తుంటే ఏడు చేస్తుందో మరి అనుకుంటున్నారు ఇప్పుడంతా. అటు మల్లెమాల రావద్దంటుంది, చెన్నైలో ఉండనివ్వటమే ఎక్కువ, అట్లాంటిది రాజకీయాల్లోకి సినిమాల్లోకి ఎట్లా తీసుకుంటామా అంటున్నారు. పోనీ తెలుగు సినిమాల్లో నటిద్దామా అనుకుంటే ఆ లెగ్గుమయమ మాకెందుకండి అంటున్నారట. మరి రోజక్కయ్య పరిస్థితి ఇప్పుడు ఏటవుతుందో ఏమో. ఎదుటోళ్ళు కట్టాల్లో ఉంటే పటాకులు కాలి సంబరాలు చేసుకుంటే ఇదిగో ఇట్టాగే అవుతుంది. ఈ ఎర్ర టపాసులు అంటున్నారట ఇప్పుడు చాలా మంది.